మా కాళ్ళు కాదునేమో. అందరూ చూస్తున్నారా? మా ఎవరమ్మా వీళ్ళంతా? ఫెస్టివల్ వీళ్ళందరూ మన బంధువులరా. వీళ్ళందరూ రిలేటివ్సా? నాకు మా నాన్న తప్ప ఈ ప్లానెట్ లోనే ఎవరు లేరని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నాను. 4 రోజుల క్రితం వచ్చినప్పుడేమో నమస్కారం. ఎలా ఉన్నావు అన్బు? అన్బట్టేనే అన్బు, మన అన్బు కదా. అడుగు, మనకి తెలిసిన విషయం డాక్టర్కి తెలియదా? రండి డాక్టర్. అమ్మో ఎదిటే వస్తుంది. ఎవరు డాక్టర్ అది? మీ పెదనాన్న కొడుకు. మై కజిన్. నీ కజిన్ కాదు, నీ ఎనిమి. హలో సార్, ఎలా ఉన్నారు? దయచేసి పదరా, ఓవర్ చేయకు. మీద ఒక్క వెళ్తున్నావమ్మా? వెళ్ళు అన్బు, ఇలారా. నాతో రాని నాన్న. నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. అన్బు, నీ బండి టైర్ పంక్చర్ కావడానికి కారణం ఆ ఈరేసంగాడే. అందుకని ఇప్పుడే ఇక్కడే సంభవం. రెడీగా ఉంటా. పూజకి కావాల్సిన సామాన్ అంతా కారు డిక్కీలో ఉంది. నీకేది కావాలనుకుంటే అది తీసుకో. పూజ అంటే ఏంటి? ఈరోజు లెక్క సెటిల్ చేయాలి. ఓ ఇన్సిడెంటా? రే తాతయ్య ఏం చెప్పారు? అదే ఇన్సిడెంట్ గా ఏదో పూజ చేయబోతున్నారంట. రే ఈ గుంపంతా యాక్సిడెంట్ చేసే గుంపురా. వాట్ డాక్టర్? వాట్ యు లుకింగ్ అట్? రే తాతయ్య ఏం చెప్పారా? కరెక్ట్ గా చెప్పరా. తాత సంభవం అని చెప్పారు, దీన పూజ అన్నారు. రే సంభవం అంటే ఇన్సిడెంట్ కాదురా, కత్తితో పొడవడం, నలగడం, ఫైట్ రా. తప్పించుకోరా రే. గుడి దగ్గర ఏదో గొడవటమ్మా. ఏమైందో ఏంటో తెలీదు. మా ఆయన కూడా అక్కడికే వెళ్ళారమ్మా. మరిడయ్య కూడా కోపంగా ఉన్నారట. అన్బే నా మనవడు, నా ఇంటి వారసుడు. నువ్వు నీ బాబు ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు తప్పుడు దారిలో రాకుండా పద్ధతిగా వచ్చి అన్బుని అడుగుంటే ఏదేమైనా వాడు నా తమ్ముడని చెప్పేసేవాడు. నేను అంతా మర్చిపోయి పోతే పోని ఉంటాడులే అని వదిలేసి ఉండేవాడిని. ఎప్పుడైతే నువ్వు నీ బాబులాగే అడ్డదారిలో వచ్చి అన్బులా నటించావో అప్పుడే నువ్వు నాకు శత్రువు అయ్యావురా. వీడు మన అన్బు కాదు లక్ష్మి, మన అన్బు కాదు. వాడి దగ్గర పెరిగినోడు. తెలుసు నాన్న. తెలుసు అంటే మన అన్బుని వీడు ఎత్తుకుపోవడం. చెప్పు బంగారం. తెలుసు. ఓ పార్టీ మార్చేసావా? ప్రేమ కళ్ళని కప్పేసింది కదా. దంపతులుగా ఓ పెళ్లికెళ్ళి వధువులను ఆశీర్వదించే గౌరవం కూడా లేకుండా పోయిందని మర్చిపోయావా? మరెందుకు తప్పు చేసిన వీడికి నువ్వు తోడుగా ఉన్నావు? అన్బుకి ఏమైందో ఏమిటో నేను కంగారు పడ్డాను. రాత్రి పగలు నిద్ర పట్టక పిచ్చివాళ్ళ తిరిగాను. దానికి అంతటి కారణం వీడే. వీడిని నువ్వు కొడుకంటున్నావా? కానీ ఇన్నాళ్ళు నువ్వు ఇష్టం లేకుండానే నాతో ఉంటున్నావని ఈ మట్టిపురకి తెలియలేదు తల్లి. మా నువ్వెందుకమ్మా భయపడతావు? ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నీకే అర్థం కావడం లేదరా? నాక వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదరా. ఏంటమ్మా తాత, నువ్వు అమ్మని టెన్షన్ పెడుతున్నావు తాత. నువ్వు ఎవరా తాత? అన్బే నా మనవడు, వాడే నా రక్తం, నువ్వు వాడి రక్తం. ఓకే, అది అమ్మని చెప్పమను. చెప్తుంది. లక్ష్మి, నువ్వు నా బిడ్డవి కాదు, నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పు.
వాడు చెప్పిందే నిజం కదా? అయ్యో, లేదు నాన్న, కాదా? లేదు. టెస్ట్ చెప్తున్నాను. ఓ చూసావా, నువ్వు బిడ్డవనుకుని ఉంటే నన్ను ఆపేది. రేయ్, నువ్వు నా బిడ్డవి కాదురా. మా తప్పో రైటో అన్పు కరెక్ట్ గానే చేస్తాడు. వాడే నా కొడుకు, వాడు మాత్రమే నా కొడుకు. మళ్ళీ కుటుంబంలోకి రాకు. పో, పోరా. ప్లీజ్ మా. అమ్మా, దేవత వీధుల్లో నుంచుని ఏడవచ్చా? తమ్ముడు, మీ నాన్న వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకున్నాడు. నువ్వు అదే పని చేస్తే ఎలా? పొమ్మంటున్నాగా, వెళ్ళిపో. అమ్మా అమ్మాని పిలవకు. పో అంటే పోరా. ప్లీజ్ మా. రండి నాన్న, రండి. బాస్, బయో వెస్టింగా? రే బోడిగుండు, పూజ అయిపోయింది. ఇక ఈ అన్బు సంభవం స్టార్ట్. సంభవం? ఏంట్రా అతను నవ్వుతున్నాడు? అవును, మా ఊరు డబ్బులు 1,00,000 జీతం తీసుకున్నారంటగా ప్రకాశం దగ్గర. మీరు ముగ్గురు అంతేం పీగుతున్నారా ఇక్కడ? బాస్, మీ ఫ్యామిలీ సేఫ్టీకి మేమే గ్యారంటీ, ఫుల్ సెక్యూరిటీ. అయితే ఆ ప్రకాశంకి అరివికి మీరే సెక్యూరిటీ. బాస్, మీకు కూడా బాస్. నాకు కూడానా? ఎస్ బాస్. అయితే ఒకడు తుపాకీతో వస్తున్నాడు. ఉన్నట్రా ఒకడు తుపాకీతో వస్తున్నాడు అనుకో. ఓకే, నన్ను చంపబోతున్నాడు. ఏం పీకుతారు? I'll kill him బాస్. ఆ ప్రకాశాన్ని చంపడానికి వస్తే? I'll kill him too బాస్. అయితే ఆ ప్రకాశాన్ని చంపడానికి తుపాకీతో వచ్చిన వాడిని నేనైతే. బాస్, పోండి బాస్, ఊరికే కామెడీ చేస్తున్నారు. కామెడీ? అవును బాస్, మీరు చంపరు కదా. ఏ బాస్, మీరు ఆయన కొడుకు కదా, యువర్ ఫ్యామిలీ. ఏమన్నారా? ఫ్యామిలీ? ఎస్ బాస్. నేను ఆయన కొడుకు నేను చెప్పానంటా. ఆగరా. హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? అదేదో అంటే నేను అడిగి చెప్పరా? నా పేరు యాణి, నేను అరివ ఫ్రెండ్ ని. అరివ అన్నయ్య వచ్చారని అంకుల్ చెప్పారు, అదే చూసి వెళ్దామని వచ్చాను. చక్కగా పాడుతున్నారు. బాస్, అది తెలుగు బాస్. శ్రీలంక తెలుగు. తెలుసండి, రాయలసీమ తెలుగు, చైనా తెలుగు, శ్రీలంక తెలుగు. తెలుగు అంటేనే ఈ అన్బుకి అభిమానం అండి. ఎందుకు ఇంట్లోనే ఉండడం? ఈ ఊరు చాలా అందమైంది కదా, రండి చుట్టూ తిరిగి చూద్దాం. వద్దంటావా? ఈ ప్రకాశాన్ని ఈ ఇంటి చుట్టూ పరిగెత్తించకుండా ఈ ఇంట్లో నుంచి అడుగు బయటెట్టడు ఈ అన్బు. ఏదైనా తను పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదరా? ఆంటీ వస్తున్నా. ఎక్కడికి? I'll see you later, uncle. చెప్పండి ఆంటీ. బాస్ బాస్ ఉండ్రా, ఫీల్ అవుతున్నాడు కదా. ఫస్ట్ టైం కిస్సురా. ఆ కిస్సుతో ఒళ్ళతో అదో రక్కంగా ఉంది. ఈ ఊర్లో హాయ్ బాయ్ ఇలాగే చెప్తారు బాస్. అయ్యో, అయితే నేను సమాధానం చెప్పడం మర్చిపోయానే. నేను వెళ్ళి బాయ్ చెప్పేసిరానా? బాస్, ఇలా సొంగ కరుస్తారే, అలాంటి అనుకుని అనుకున్నావురా? నేను వేరే టైప్ అనుకునిరా.
అన్బు కంట్రోల్లో ఉండరా నీ అయ్యా. ఎంతసేపటి నేను ఇంట్లో ఒంటరిగా ఉండడం, నగల కొట్టు బట్టల కొట్టు బీచ్ ఎక్కడికైనా వెళ్ళాలనుంది. నువ్వెందుకురా బయటకు వెళ్ళడం? బట్టల కొట్టు నగల కొట్టు ఇంటికే వస్తాయిగా. అలా తలుపు తెరిచావంటే మనకే సొంతంగా ఓ బీచ్ ఉంది. చూడు, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళావు అనుకో, ఎవడైనా వీడియో తీసి నువ్వు నటించిన సీన్ ని రీమిక్స్ చేసి మేము మామని గోల చేస్తారు. అందుకే బీచ్ పక్కన బంగ్లా కొని నిన్ను మహారాణిలా ఉంచానుగా. ఇంకేంటి? ఏ ఉండయ్యా, వస్తాను. చూడు, అబ్బాయికి ఫోన్ చేసి డబ్బు సరిపోతుందా ఇంకా కావాలని అడుగు. ఆల్రెడీ అడిగాను. సరే, ఉంటాను. మ్మా. పో అమ్మా. రేయ్, ఏంట్రా? అన్నా ఆడు ఊరి మధ్యన టంటేసిండన్నా. రండి రండి రండి. ఏంటి అందరూ చెప్పా పెట్టకుండా వచ్చేసారు? పశుపతి, ఆ రోజే వాడిని పొమ్మన్నావు కదా, ఆ ఇంట్లో నుంచే కదా పొమ్మన్నారు. ఇది నా స్థలం. ఆ నా తాతది, మనవడికి హక్కుంది. అసలు నీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పానుగా, మరి ఇక హక్కే ఉంటుంది. పీకి అవతల పారేయండ్రా. మీరందరూ అరవక ముందు నేనే అరిచేస్తాను. ఓకే, చిల్ చిల్ చిల్. 1 minute. మల్లో బ్రో, ఇంగ్లీష్ అర్థం కాదు బ్రో. అదేంటంటే బాబుకి ఈ స్థలం మీద చట్ట ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి. హలో, ఏడకొచ్చి చట్టం మాట్లాడే హక్కు నీకు లేదు. నన్ను ఇలా బెదరగొడితే బాగుండదు. తర్వాత ఆస్తిని సరి సమానంగా పంచాల్సి ఉంటుందని చట్టం చెప్తోంది. వాడే ఇరికించాలని చూశాడు. ఏంటి బాబు, ఆయన గొప్పతనం తెలియక ఆయన ముందే ఆస్తి పంపకాలని మాట్లాడుతున్నావు? అమ్మే నిన్ను బిడ్డ కాదని చెప్పేశారుగా. అంకుల్, తాత నన్ను కొడుతుంటే తట్టుకోలేక మా అమ్మ నా మీద ఉన్న ప్రేమ వల్ల నన్ను సేవ్ చేయాలని అలా చెప్పింది. అది లెక్కలోకి రాదు. 25 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు ఈ రోజు ఎదిగి విషపు చెట్టై నిల్చుంది. ఏయ్, చట్టం పేరుతో తాతని బెదిరిస్తావా? నీ సంగతి ఓకే బ్రో, ఓకే. పో, వెళ్ళండి 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 బ్రో, వెళ్ళండి వెళ్ళండి. కమాన్ అంకుల్. బాబు, సిమెంట్తో ఇల్లు కట్టిన పడగొట్టే రకం వీళ్ళు. నువ్వేమో గుడ్డతో గుడారం వేసావు, తగలబెట్టేస్తారు, జాగ్రత్త. అంకుల్, మీరుండగా నన్ను ఎవరేం చేయగలరు? వస్తాను. ఆ అరివిగాడు ఏవో మాయమాటలు చెప్పి నా కూతురు మనసు మార్చాలని చూస్తున్నాడు. వాడి బాబు బుద్ధే వీడిది. అయ్యా, మీ బాధ నాకు అర్థమైందండి. అందుకే మీ మనసుకి సంతోషం కలిగించే ఓ వార్త తెచ్చాను. ఎమ్మెల్యే హాస్టల్ కి ఆ విదేశం నుంచి ఏదో ఒక జర్మన్ కంపెనీ అన్నా. జర్మన్ కంపెనీ వాళ్ళు వచ్చారు. నెల్లూరు పక్కన 2 గ్రామాల్లో ఏదో వ్యవసాయానికి సంబంధించిన కంపెనీ పెడతారట. అది పెట్టారంటే ఊళ్ళో కుర్రాళ్ళందరికీ ఉద్యోగాలు, నెలకి 50-60 వేలు జీతాలట. నెల్లూరు ఎందుకు, చక్కగా మన ఊరు ఉంది. అయ్యగారు మనసు పెడితే సరిపోతుందన్నాను. నువ్వు నాలాగే ఉన్నావు పశుపతి. నీ జీవితాన్ని ఈ ఊరి కోసం అర్పించేశావు. చేసేద్దాం. నువ్వు బయలుదేరు. సంతోషం అయ్యా. వస్తానయ్యా. ఆ పశుపతి, అయ్యా, ఎందుకైనా ఆ అరివి మీద ఓ కన్నేసుంచు. సరేనండి. చూసుకో. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. అమ్మా, ఇంటికి రావద్దన్నా. అమ్మ మాట నేను బుద్ధిగా వింటాను. ఇక్కడ అందరికీ నువ్వే వడ్డిస్తావు అన్నారు, అందుకే వచ్చాను. పోయమ్మా. మా ఎవరో పారాయవాడికి పడుతున్నాడు అనుకుని పెట్టమ్మా, ప్లీజ్ మా. అందరిని ఎదిరించి టెంట్ వేసి తినడానికి వచ్చావా? లేవరా. అత్త, లేవరా. అత్త, నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పినావని నా ఫ్రెండ్ని కిడ్నాప్ చేసినా వీడే చేయకుండా వదిలేసినా. చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఇలా చూడరా, మా గురించి నీకు తెలీదు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాం, ప్రాణం తీస్తాం కూడా. వదిలేత ఇక్కడ ఉండకు, వెళ్ళిపో.
ఊరి మధ్య టెంట్ వేసుకుని సెటిల్ అయిపోతే మీ అమ్మ మనసు మారుతుంది అనుకున్నావు, కానీ మారలేదు. ఇప్పుడేం చేస్తావు? అంతా ఒక ప్రాసెసే కదా జయ. అమ్మకైనా మారడానికి కొంచెం టైం పడుతుంది కదా. నేను ఈ కండిషన్స్కి అడాప్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. చూద్దాం. సరే, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఫారిన్లో నేను మా నాన్న ఇద్దరమే ఉంటాం, కానీ ఎప్పుడూ నేను ఈ విధంగా ఫీల్ అవ్వలేదు. ఇదిగో నా సొంత ఊరు, చుట్టూ నా బంధువులు, కానీ నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసిన అరివు నువ్వు కాదు, తను వేరు. ఫుల్ క్లారిటీతో ఉంటాడు. తుఫాన్ వచ్చినా కామ్గా హ్యాండిల్ చేస్తాడు. ఎవరూ లేరనుకోకు, నేనున్నాను. వస్తాను. నేను నీకు చుట్టాన్నే. హలో, థ్యాంక్ యూ చుట్టం గారు. బాయ్. ఈ రేసం ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయ్. నా నీకు తెలియదేం కాదు, రాజకీయాల్లో ఓ చిన్న పదవి కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చేసే పనుల గురించి ఊళ్ళో ఒక్కడు కూడా మాట్లాడుకోవడం లేదన్నా. ఎప్పుడు ఈ అరివిగాడు ఊరికి మధ్యలో టెంట్ వేసి కూర్చున్నాడో ఊరంతా వాడి గురించే మాట్లాడుతున్నారన్నా. అంతేకాకుండా జయ వెనకాల కూడా తిరుగుతున్నాడని ఊరంతా అంటున్నారన్నా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? రథం ఒక సమస్య అయినప్పుడు దాన్ని కాల్చేయమన్నారు కదా. ఈ రోజు అరివిగాడే పెద్ద సమస్యగా తయారైనాడు. అందుకే ఆని కూడా లేపేద్దాం అనుకుంటున్నా. అప్పుడే మరిడేకి నా మీద ఉండే కోపం పోయి ఏదైనా పోస్టింగ్ గిస్టింగ్ ఇప్పిస్తాడు కదా. పాయింట్ పట్టేశాడు మన సింగారం. నెక్స్ట్ పోస్టింగ్ నీదే. అన్నకే మాట పడిపోయింది ఈ రేసం. అన్నా ఏమన్నా వాడితో? పాయింట్ పట్టేశాడని. మీ బుర్ర ఏమన్నా దొబ్బిందా? ఆరి ఎవర్రా? ఏదేమైనా మరుడయ్య మనవడు. నువ్వు అనుకుంటున్నట్టు మరుడేకంత కోపం లేదు, కానీ ఆడు రెచ్చ కొడతాడు. అప్పుడు చెప్తా, అప్పుడు దాకా గద్దలా కాచుకుని. సరేనా, మర్యాదకి సెటిల్మెంట్కి అన్నాయి కష్టం అంతా. మనుష్యురా, ఈ కృషి నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక ఈ రేసం అరివు వెనకాలే తిరుగుతాడు. ఆడు వెనకాలే తిరుగుతాడు, కానీ తెలివి లేకుండా తిరుగుతాడు. తెలివి తక్కువడు, చివరి వరకు బానిస బతుకే పెద్ద లీడర్ అవుతాడు.